హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గురువారం కదండి, ఇంకా బోలెడు పని ఉంటుంది. ఎందుకంటే ఇంకా సోమవారం, మంగళవారము, బుధవారము మేము నాన్ వెజ్ అది తింటాం కదా. ఇంకా గురువారం అంటే ఇంకా వారాలు కాబట్టి గురువారం, శుక్రవారం, శనివారం ఇంకా బయట లోపల అన్ని తడి బట్టలు పెట్టేసి ఇలా క్లీన్ చేసి కడిగేస్తాను. ఇప్పుడు అన్నీ కూడా ప్రతి వారం ఇంతే, ఎప్పుడు ఇదే అలవాటు నాకు. ఇంకా ముగ్గు పెట్టలేదంటమ్మా. పెడుతున్నానే, ఇదిగో ఇక్కడ తడిసిపోయింది ముగ్గు. ఇదిగో వర్షానిక ఇక్కడ ఇంతకీ నిన్న దీని మీద ఇలా పెట్టేసి ఉంచేసాం కదా, అది తడిసిపోయింది అనమాట. చూస్తే ఇది ఆరుతుంది, ఇంకా కవర్లో వేసేస్తే అలాగా ఉంటుంది కదా అని ఇప్పుడేమో ఇది దీంట్లో వేసుకొని పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టబోయే ముగ్గుకి ఎన్ని చుక్కలు అండి అమ్మా? 11 చుక్కలు. తర్వాత 9 చుక్కలు వస్తాయి కదా, అవి ఇటు 2 వరుసలు, అటువైపు 2 వరుసలు పెట్టుకోవాలి. పెట్టు తెలుస్తుంది. ఇలాగా ఇటు 2 వరుసలు, అటు 2 వరుసలు, 9 చుక్కలు. ఇప్పుడు 2 వదిలేయాలి. ఇటు 5 చుక్కలు పెట్టాలి. 2 వదిలేసి 5. సరే, 2 సార్లు మధ్యలో 1. ఓకే, అర్థమైంది. అంతే. ఇదిగోమ్మా చూడు, మధ్యలో ముగ్గుకు తగ్గట్టు సైడ్ డిజైన్. నేను ఆ మధ్యలో మనం అది అటు సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు పైకి ఎలా పెట్టాను అది, కానీ ఆ కింద ఈ డిజైన్ రావాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ పోడ్చడానికి నేను ఇలా రివర్స్ లో పెట్టాను అనమాట. అది అలాగే చూసుకుంటే సూపర్ గా ఉంటుంది. భలే ఉందమ్మా, చాలా బాగుంది కదా. అదే నింపేసావు మొత్తం. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి సూపర్ గా ఉంటది. ఇంకా చుక్కల ముగ్గులు అంటావా, ఇంకా వేరే లెవెల్ అమ్మా. అది అట్లా లుక్ దేనికి రాదు. మళ్ళీ కార్తీక మాసంలో కాదు, మనం సంక్రాంతి పెట్టుకుంటాం చూడు ముగ్గులు, గీతల ముగ్గులు అందులో ఉంటాయి. మళ్ళీ చుక్కల ముగ్గులు అంటే సూపర్, చాలా బాగుంది. ఆ చిన్న మధ్యలో గ్యాప్లు కూడా వదులుకున్న ఫ్లవర్ డిజైన్ పెట్టేసావా? అవునమ్మా, గ్యాప్ వల్ల కొంచెం ఏదో ఇదిగా అనిపిస్తుంది. అది లేకుండా ఫ్లవర్ పెట్టడం వల్ల ఆ లుక్ అన్నది చూడు చాలా డబల్ అయిపోయింది. చాలా అందం పెరిగిపోయింది అనమాట. డబల్ అయిపోయింది. చాలా చాలా బాగుంటది. షూ వేసుకొని వెళ్తున్నావా అమ్మా? ఏమో కొత్త షూ వేసుకోవడం అన్నది. నీకు నడడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఒక రోజు, కానీ నడుస్తుంటే అలవాటు అయిపోద్ది. అది కరగకుండా ఉంటే చాలు. అక్కడ కదా కొత్త. అవును, కానీ సాఫ్ట్ గానే ఉన్నాయి కదా. సాఫ్ట్ గానే ఉన్నాయి, ఏదో కట్టేసినట్టు ఉన్నాయి. అదే అన్న, నీకు ఒక రోజు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోద్ది. ఓకే, బాయ్.
ఆకులతో ఏం చేస్తున్నావు? ఇవి వాటర్లో మరిగేసుకొని తాగుతాను కషాయం, చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ పువ్వులు చూసాయి భలే ఉన్నాయా లైన్గా అలా చూస్తుంటే. సూపర్గా, అంతా ఎల్లో పువ్వులు బాబా సూపర్గా ఉన్నాయి. హాయిగా ఉంది, చల్ల గాలి వస్తుంది. ఎంత బాగున్నాయి కదా మాది చేపలు. రాత్రి తమ్ముడు తెచ్చాడు, ఎంత బాగా అనిపించినాయో. పడుకున్న దాన్ని లేపేసి మరి కేకేసి చేపలు తీసుకొచ్చానని. నేను లెగిస్తేనే కానీ ఊరుకోలేదు. రేపొద్దు చూస్తాను రా అంటే ఎక్కడ అసలు. అయ్య బాబాయ్, లేపేసి నేను తెచ్చి చూడవా అంటే లేపి అవన్నీ పెట్టాడు, మిషన్ అవన్నీ కూడా. మా చేపలకు హాయ్ చెప్పండి, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.